రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్సీ బిటి నాయుడు ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయంలో చేపలు, మాంసాన్ని తోపుడు బండిపై పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెగా డిఎస్సీ పేరుతో మరోసారి వంచన చేసేందుకు వైసీపీ తెరలేపిందని అంటున్న టీడీపీ నేతలతో మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిరభ్యంతరంగా మోసం చేస్తుందని ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ యువత రోడ్డును పడి వాళ్ళ ఉపాధిని కోల్పోయి చాలా చిత్రహింసలకు గురవుతున్నారు. ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బిటి నాయుడు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతను పట్టుకొని చేపల వ్యాపారం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విచిత్రంగా వాళ్ళు చేపల వ్యాపారాన్ని పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిరుద్యోగ యువతకు జరిగిన మోసంపై మనం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బిటి నాయుడు గారిని, తర్వాత తెలుగు యువత రాష్ట్ర నాయకులు నవీన్ గారిని, మరి అబ్బాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎందుకు ఇలా వినూత్నంగా నిరసన చేపట్టాల్సిన అవసరం ఏమో? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ వస్తే జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 సంవత్సరాలు అయింది, 5 జనవరిలో అయిపోయినాయి, జాబ్ రాలేదు. అందుకోసమే ఈరోజు నిరుద్యోగులు చికెను, చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు బిజినెస్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం నడి రోడ్డున ఈరోజు వాళ్ళ జీవన భృతి కోసం చేసే పరిస్థితి. అంటే ఎక్కువ భాగం బడుగు బలిగిన వర్గాలైనటువంటి యువత ఏదైతే ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఈరోజు రోడ్డున పడే పరిస్థితి. ఈ పరిస్థితి కారణం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని ఆయన నిలబెట్టుకోలేదు. కాబట్టి నిరుద్యోగుల బతుకులు రోడ్డుమయమైందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రస్తుతము నిరుద్యోగ యువతకు ఫిష్ ఆంధ్ర అంటూ తదితర ఎన్నో ఉపాధి పథకాలు కల్పించాము, వారికి ఉపాధికి భరోసా కల్పించామని చెప్పి ప్రభుత్వం పదే చెప్తుంది. దీనిపై మీరేమంటారు? ముఖ్యమంత్రి హోదాలో ఎంత అబద్ధాలు ఆడాడంటే యువతకంతా కూడా చేపల బిజినెస్ చేపిస్తానన్నాడు. మరి ఆయన చేపల బిజినెస్ చేస్తే మా నిరుద్యోగ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రకంగా చేపల బిజినెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ కూడా అబద్ధాలు పలికాడు. అందుకోసమే మొన్న గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ప్రాంతాల్లో జరిగితే 3 ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచారు యువత. అందుకోసమే రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా యువత కూడా ఈరోజు రోడ్ల మీద కసితో ఉన్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈరోజు చేపల వ్యాపారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తారని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇటీవల యువతకు మెగా డిఎస్సీ విడుదల చేశామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనిపై మీరేమంటారు? తెలుగు యువత రాష్ట్ర ఫేక్ డిఎస్సీ 15 రోజుల్లో నోటిఫికేషన్ ఉందండి. ఫేక్ డిఎస్సీ కాకపోతే ఆయన ఏమన్నా విడుదల చేసి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా? 15 రోజుల్లో 4 సంవత్సరాల 10 నెలలు ఏం పీకుతున్నావు జగన్మోహన్ రెడ్డి? చేపల బిజినెస్ అన్నావు, ఒక్కడికి వచ్చిందే ఉద్యోగం. ఇప్పుడు నేను అప్లై చేస్తాను, మేము అందరం అప్లై చేస్తాం. ఉందే చెప్పండి, 15 రోజులు ఇప్పిస్తారా? ఎక్కడుంది చెప్పండి? ఒక్క ఉద్యోగం నువ్వు ఇయ్యలే. వాలంటరీ ఉద్యోగం తప్ప నువ్వేమి ఇచ్చింది లేదు. వాలంటరీ ఉద్యోగాలు కూడా 5,000, బీటెక్ చేసిన 5,000 ఏందండి? మామూలుగా ఇంటర్మీడియట్ చదివిన కూడా 5,000 10,000 ఉద్యోగం చేసుకుంటున్నాడు. 5,000కు నథింగ్. ఈరోజు మరీ చెప్తున్నాము యువత తరపున, ఖచ్చితంగా నిన్ను ఇంటికి పంపించే రోజు వచ్చేసింది. 70 రోజుల్లో ఎలక్షన్, నిన్ను ఇంటికి పంపించి నీ తాడేపల్లి కొంపలను ఉంచుదాం. చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. 20 లక్షల హామీ ఉద్యోగాలు చెప్పినవి ఖచ్చితంగా చేసి తీరుతాడు. మైనార్టీ యూత్కు సంబంధించి కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో చేశామని చెప్తుంది. ఇంతకు సంబంధించి మైనార్టీ నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడే అబ్బాస్ గారు ఉన్నారు. రాష్ట్రంలో ఆయన హామీలు ఇచ్చినదంతా తొంగలో దొక్కేశారు. ఎందుకంటే మైనార్టీ కార్పొరేషన్ అన్నారు, దుకాన్ మకాన్ అన్నారు. కనీసము నిరుద్యోగులకి ఇట్లా బండి మీద పెట్టుకోవడానికి కానీ లోన్లు లేని పరిస్థితి అయిపోయింది. మా మైనార్టీలు అయితే చాలా వెనుకబడి ఉన్నారు నిరుద్యోగుల్లో. మేము ఓటే తెలియపరుస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు ఏవైతే హామీలు చెప్పారో అది ఖచ్చితంగా పాటించండి. కానీ పాటించలేకపోతున్నారు. 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 3 నెలలు ఉంటే కంప్లీట్ అయిపోతుంది మీ పదవి. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు అబద్ధాలు చెప్పి ఇంకా మోసం చేయడానికి మేము సిద్ధంగా లేము మా యువత. ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే దినాల్లో మా చంద్రబాబు నాయుడు సార్ని సీఎం చేసుకొని మా యువ నాయకులు ఏదైతే హామీ ఇచ్చారో అది ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు మేము 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు. అది ఖచ్చితంగా మేము మా హామీలు మేము నెరవేర్చుకుంటామని మేము తెలియపరుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిట్ట నిలువున ముంచిందని, వాళ్ళకి ఫిష్ ఆంధ్ర తదితర పథకాలు, బోగస్ పథకాలు పెట్టి వారిని నిట్ట నిలువున ముంచిందని, ఇదే నేపథ్యంలోనే తామంతా చేపల వ్యాపారం పెట్టి ప్రభుత్వానికి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్సీ బిటి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర నాయకులు నవీన్ మరియు మైనార్టీ నాయకులు అబ్బాస్ చెప్తున్నారు. కెమెరా జిల్లా శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్ కర్నూలు.